ఒక్క నిమిషంలో ఒక్క మార్కులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రలో కడపటి మొఘలుల కాలంలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన యుద్ధాలు, దండయాత్రలు చూస్తే అప్పుడు ఇక్కడ మొఘలుల పరిపాలనా కాలంలో బెంగాల్ నవాబులు కూడా చాలా ప్రాధాన్యత వహించారు. కాబట్టి వారు కూడా ఆ సమయంలో ఎవరున్నారో కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది. సో 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబుగా సిరజుద్దౌలా ఉన్నాడు. రెండవ ఆలంగీర్ అనే అతను మొఘలు చక్రవర్తిగా ఉన్నాడు. అలాగే 1764లో జరిగినటువంటి బాక్సరీ యుద్ధం కాలంలో ఈ రెండు చాలా ప్రాధాన్యత కలిగిన యుద్ధాలు. మీర్ కాసిం బెంగాల్ నవాబుగా ఉన్నాడు. రెండవ ఆలం షా మొఘల్ చక్రవర్తిగా ఉన్నాడు. అలాగే నాదిర్ షా దండయాత్ర జరిగినప్పుడు మొఘల్ చక్రవర్తిగా మహమ్మద్ షా ఉండేవాడు. అంటే మహమ్మద్ షా కాలంలోనే ఇంచుమించుగా నెమలి సింహాసనం ఆఖరైపోయింది. ఆయనే లాస్ట్గా కూర్చున్నాడు. ఆయన తర్వాత వచ్చిన అహ్మద్ షా కాలంలో అహ్మద్ షా అబ్దారీ అనే అతను దండయాత్ర చేయడం ద్వారా నెమలి సింహాసనం తరలించబడింది. సో ఈ విధంగా ఈ యుద్ధాల్లో ఈ ఇంపార్టెన్స్ రాసుకోండి.